సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో 7 భక్తులు చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది. వారందరినీ హాస్పిటల్కు తరలించారు. శిథిరాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత భాగ్జీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. 6 మృతదేహాల్ని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. మరో మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతానికి 7 మృతి చెందారు. ఇప్పటికే హోంమంత్రి అనిత సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో గానీ అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించలేదు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన అంబులెన్స్ సైతం కూడా సిద్ధం చేసి వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించమని చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఏడాది అంతటా కూడా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనంతో కప్పబడి ఈ రోజు నిజరూప దర్శనం అనేది ఇస్తూ ఉంటారు. ఈ నిజరూప దర్శనానికి దాదాపుగా 2 లక్షలకు పైగా ప్రజలు భక్తులంతా కూడా నిజరూప మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే 300 రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో నుంచున్నప్పుడు ఒక్కసారిగా దాదాపుగా 3 గంటల సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆ గాలివాన దాటికి మొత్తం కూడా ఇక్కడ ఉన్న గోడ అయితే కూలిపోయింది. గోడ కూలిన ఘటనలో దాదాపుగా 3 మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ 3 కూడా బయటకు తీశారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ గోడ కూలే సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఆ సమయంలో ఎంతమంది ఉన్నారనే దాని మీద అయితే ఇప్పటికైతే స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రత్యేక విశిష్టత ఉంది. స్వామివారు సంవత్సరం అంతా చందనంతో కప్పబడి ఈరోజు నిజరూప దర్శనాన్ని అయితే ఇస్తూ ఉంటారు. ఈ నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు సైతం కూడా ఇక్కడికి తరలి వస్తారు. దాదాపుగా ఈ రోజు మాత్రమే చూసుకున్నట్లయితే కనుక 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సైతం కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా బీభత్సమైన గాలివాన అయితే రావడం జరిగింది. దాదాపుగా 2:30 ప్రాంతంలో అయితే గాలివాన రావడంతో ఒక్కసారిగా అయితే గోడ కూలిపోయింది. గోడ కూలిపోయిన ఘటనలో దాదాపుగా ఇప్పటికే 3 అయితే రెస్క్యూ చేసి బయటికి తీయడం జరిగింది. ఆ 3 సైతం కూడా మృతి చెందారు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇంకా ఎంతమంది ఉంటారనే దాని మీద అయితే స్పష్టత అయితే రాలేదు. మొత్తం మీద చూసుకోవచ్చు, భారీ గోడ కూలిపోయిన నేపథ్యంలో మొత్తం ఒక్కొక్క
ఒక్కొక్క ఇటుకలను రాయలందరినీ కూడా తీస్తూ ఉన్నారు. ఆ రెస్క్యూ అంతా కూడా చేస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. అంటే అనుకోని విధంగా అయితే ఈ ప్రమాదం అనేది జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున హోరు గాలి అలాగే భారీగా వర్షం అయితే కురియడం జరిగింది. ఈ హోరు గాలి భారీ వర్షం దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ 300 రూపాయల క్యూ లైన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్లో మొత్తం కూడా ఇక్కడ భక్తులంతా కూడా వచ్చి నిల్చొని ఉన్నారు. ఆ సమయంలోనే ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అంటే ఇక్కడికి ఇటు పోలీసు బలగాలతో పాటు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎవరెవరు అంటే ఇంకా ఎవరైనా లోపల చిక్కుకొని ఉంటారా అనే దాని మీద అయితే చూసుకోవచ్చు. అంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది అయితే గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని అందరినీ సైతం కూడా హుటాహుటిన అయితే ఇప్పటికే హాస్పిటల్కి తరలించడం జరిగింది. గాయాల పాలైన వాళ్ళందరినీ సైతం కూడా మెరుగైన వైద్యం అందించేందుకు సైతం కూడా ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడూ కూడా అంటే సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి గోడ కూలిన ఘటనలు సైతం కూడా ఎప్పుడూ లేవు. కానీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల అయితే ఇక్కడ ఉన్న వారంతా భక్తులకు సైతం కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు చాలా అంటే అత్యంత బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఉత్తరాంధ్ర విలయల్పు దైవమైనటువంటి సింహాచల స్వామిని దర్శించుకునేందుకు భక్తులైతే తరలి రావడం జరిగింది. తరలి వచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మొత్తం అంతా కూడా అంటే మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ సైతం కూడా చూసుకోవచ్చు ఎంతలా కొనసాగుతుంది అనేది. అక్కడ ఉన్న పరిస్థితిని అయితే స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గోడ కూలిన సమయంలో ఆ లైన్లో ఎంతమంది ఉన్నారనే దాని మీద సైతం కూడా స్పష్టత అనేది లేదు. ఈ నేపథ్యంలోనే ఆ గోడ కూలిపోయిన ఘటనలో చూసుకోవచ్చు రెస్క్యూ ఆపరేషన్ చేసి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నప్పటికీ కూడా అనేక మంది అంటే ఎంతమంది మృతి చెందారు అనేది అయితే స్పష్టంగా తెలియదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చూసుకోవచ్చు 4వ బాడీని సైతం కూడా బయటకు తీసుకొస్తూ ఉన్న పరిస్థితిని అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ 4వ బాడీని సైతం కూడా తీసుకువస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తం ఒక మృతి చెందికి వచ్చిన ఆ వ్యక్తి సైతం కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింహాచలం ఈ చంద్రోత్సవం నాడు ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల చూసుకోవచ్చు మొత్తం అందరి సైతం కూడా దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 3 మృతదేహాలను వెలకి తీశారు. మరొక మృతదేహాన్ని సైతం కూడా వెలకి తీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా మరికొంతమంది ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రెస్క్యూ చేసి ప్రతి ఒక్కరిని సైతం కూడా బయటకు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 5గురు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే 5గురు మృతదేహాలను సైతం కూడా బయటకు తీశారు. పలువురికి గాయాలైన వారందరినీ సైతం కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పెద్ద గోడ కూలిపోయిన ఘటనలో చూసుకున్నట్లయితే కనుక ఈ రెస్క్యూ ఆపరేషన్ heavy rainfall is there, no? That's please. All precautions taken, right? Unfortunate thing. That's it. వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీగా వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ఇప్పటికే మరణించారు. గాయపడిన వారందరినీ ఇమీడియట్ గా
హాస్పిటల్ కి తరలిస్తున్నారు. శిథిలాల్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనబడుతోంది. ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అదేవిధంగా సిపి శంకబ్రత భాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. నిజరూప దర్శనం కోసం భక్తులందరూ 300 రూపాయల టికెట్ కోసం ముందుగానే అక్కడికి వెళ్లి క్యూ లైన్లో వేచి చేస్తున్న టైంలో ఒక్కసారిగా అక్కడున్న సిమెంటు గోడ కూలటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతదేహాలు కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. గాయపడిన వారందరినీ ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు 10 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో 7 భక్తులు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకొంతమంది చిక్కుకున్నారు. వీరందరినీ రెస్క్యూ చేసి బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. మనం చూడొచ్చు, అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీగా వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాటికి సంబంధించిన విజువల్స్ ని మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత భాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. మరో మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించారు. గాయపడ్డ వారందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడున్న అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్నది సిమెంట్ గోడ కావటంతో పెద్ద గోడ ఒక్కసారిగా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న భక్తులపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. 2:30 बजे इंसिडेंट हुआ था. हम पहुंच गए उधर. टोटल 7 आदमी की इंसिडेंट हुआ. सारा मर गए. सबको निकाल गए. उसका ऑपरेशन कम से कम 1 घंटा चला था. बस उतना. उसका एक लहरी था, वो टूटा हुआ. वो गिरकर सारा कम से कम 7 आदमी तक इंसिडेंट हुआ था. बस हमको 2:30 बजे 2:30 बजे हम 5 मिनट लगभग 5 मिनट यहीं पर ड्यूटी कर रहा हूँ सर. ड्यूटी में था, इसीलिए जल्दी से जल्दी पहुंच गए थे. दो मिला था, उसको निकाल दिया, उसको बचाया था. हाँ, टोटल 7 आदमी मर गई. 2 लाइव विक्टिम है, उसको निकाल कर उसको घर भेजा था. మీరు వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? వచ్చేటప్పుడు సమయంలో మీరు ఏం చూస్తారు సార్? పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము వాళ్ళ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో, కట్టర్స్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దాంట్లో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది. అది మరి వర్షం కారణంగా ఏమైనా వాటర్ ఫ్లోటింగ్ అవ్వచ్చు, మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మరి మనకు తెలియదు సార్, దాని గురించి మనకు తెలియదు సార్. 5 days బ్యాక్ కట్టారు. ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 days వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలి వాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దిగడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము. ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము, మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగానే 2 minutes వచ్చి మొత్తం అందరినీ విక్టిమ్ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు, 7 numbers మాత్రం విక్టిమ్
చనిపోయారన్నమాట సార్. మీరు వచ్చి చూసేసరికి గోడ కింద కొంతమంది చాలా మంది ఉండడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ఎంతమంది అలైవ్గా బయట తీయగలిగారు సార్? 2 నెంబర్స్ అయితే మనం సేవ్ చేసాం సార్. ఇంకొక 7 నెంబర్స్ అయితే ఫినిషింగ్ కింద ఇరికిపోయారు సార్. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సెట్ చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్ మొత్తం అంతా. దగ్గర లైన్ లో ఎంతమంది వరకు ఉండొచ్చు? ఆ లైన్ లో అయితే ఎప్పుడోటి ఏంటంటే వర్షం కారణంగా జనాలు కొంచెం చల్లాచదయ్యారు సార్. కొంతమంది అంటే వర్షం అవడంతో ముందుకు వచ్చి అనుకోవడం వలన ఒక దాంట్లో 6-7 నెంబర్స్ ఉన్నారు సార్. ఒక అంటే 2 లైన్స్ 1 లైన్ లో ఉన్నారు సార్. 1 లైన్ ఖాళీగానే ఉంది, గోడ పక్కన మాత్రం ఉంది కాబట్టి దానివల్ల ప్రెజర్ పడి దానివల్ల ఇన్సిడెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు అమిత్ కదా? ధర్మ. మీ పేరు? విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ప్రమాదంలో 7 భక్తులు చనిపోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వారందరినీ రెస్క్యూ చేసి బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంటు గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికి అధికారులు కూడా చేరుకొని పర్యవేక్షించారు. గాయపడిన వారందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్కు తరలించడం జరిగింది. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్తో పాటు మిగతా అధికారులు. ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకభృత భాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. 6 మృతదేహాల్ని విశాఖ కేజీఎస్ హాస్పిటల్కు తరలించారు. మరో మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతోంది. శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇమీడియట్ గా అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో వారందరూ నిమగ్నమయ్యారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని 300 రూపాయల టికెట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా వారిపై గోడ కూలడంతో ఈ అపశృతి చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురవడం జరిగింది. అయితే 2 రోజుల క్రితమే ఈ సింహాచల ఏర్పాట్లకు సంబంధించి ఈ గోడను కట్టారు. 300 రూపాయలు టికెట్ల ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే రాత్రి అంటే 12 గంటల ప్రాంతం నుంచే వేచి ఉన్నారు. అయితే ఏదైతే ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ దర్శనం చేసుకున్న తొలి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా భక్తులకైతే అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో భక్తులంతా కూడా వెళుతూ ఉన్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. ఆ దాటికి ఒక్కసారిగా గోడ కుప్పకొలడంతో ఆ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి 7 భక్తులైతే మృతి చెందారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే ముగిసింది. దాదాపుగా 2.5 గంటల పాటు ఏపీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా 2.5 గంటల పాటు శ్రమించి 7 మృతదేహాలను అయితే వెలికి తీశారు. అయితే గాయాలపాలైన వారు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా వాళ్ళంతా కూడా విచారణ చేశారు. అయితే గాయాలపైన వాళ్ళు ఎవరూ లేరు. కేవలం ఎవరైతే గోడ కూలిన సమయంలో అంటే ఆ గోడ కూలిన సమయంలో ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో ఆ క్యూ లైన్ లో ఉన్న వారు మొత్తం కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక 3 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అయితే వీరందరి యొక్క ఆధార్ కార్డుల ద్వారా వారి యొక్క బంధువులకు సైతం కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా కేజీహెచ్ కు తరలించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి సంబంధించి ఎంపీ భరత్ అలాగే హోంమంత్రి అనిత సైతం కూడా ఈ ఘటనా స్థలాన్ని సందర్శించారు. రెస్క్యూ ఆపరేషన్ లో కానీ అంటే ఈ సంఘటన దాదాపుగా 3 గంటల ప్రాంతంలో జరిగింది. తాను నేను దర్శనానికి వచ్చిన సమయంలోనే ఈ సంఘటన జరగడంతో హుటాహుటిన నేను సంఘటన స్థలానికి చేరుకున్నాను. ఇటు పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా త్వరితగతినే చేపట్టాము. కానీ అన్ఫార్చునేట్లీగా ఈ మృతి చెందడం చాలా బాధాకరం అంటూ కూడా హోంమంత్రి అంతా సైతం కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అయితే ఈ గోడ
గోడ కూలడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దాని మీద అయితే లోతైన విచారణ అనేది కొనసాగుతుంది. ఇంజనీర్ యొక్క పర్యవేక్షణ లోపం ఏమైనా ఉందా, లేకపోతే ఈ చందనోత్సవం ఉన్న నేపథ్యంలోనే హుటాహుటిన ఈ 2 రోజుల్లో గోడను కట్టారా అనే దాని మీద అయితే ప్రస్తుతానికైతే విచారణ అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అంటే ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం అనేది చాలా సింహాచలం చరిత్రలో ఎన్నడూ లేదు. ఎన్నో సార్లు అంటే చాలా సింహాచలం చందనోత్సవం సంబంధించి ఎప్పుడు జరిగినా కానీ చాలా విజయవంతంగా జరుగుతుంది. కానీ ఇలాంటి సంఘటన అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదంటూ కూడా ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ 7 మంది భక్తులు మృతి చెందడం పట్ల భక్తులు సైతం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని సైతం కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి ముగిసింది. అయితే ఈ గోడ సంబంధించి అంటే ఈ 7 మృతి చెందడానికి గల కారణాలు ఎవరు, అధికారులు పర్యవేక్షణ లోపం ఏమైనా ఉందా అనే దాని మీద అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ క్షతగాత్రులు ఎవరూ లేకపోవడం, ఈ మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా KGHకి తరలించారు. వారి బంధువులకు సైతం కూడా మరికొద్ది సేపట్లో అప్పచెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. జార్జ్, అంటే ప్రమాదం జరిగిన టైంలో అంటే గోడ కూలే టైంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? ప్రమాదం జరిగే సమయంలో దాదాపుగా లైన్ లో, ఎందుకంటే 300 ఇక్కడ సింహాచలం చందనోత్సవానికి సంబంధించి 1500, 1000 రూపాయలు, 300 రూపాయలు టికెట్లు అనేవి జారీ చేశారు. అయితే 300 రూపాయలకు సంబంధించి అత్యధికంగా భక్తులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో చూసుకున్నట్లయితే కనుక కొండ కింద నుంచి ఏదైతే దర్శనం చేసుకునే ప్రాంతం ఏదైతే ఉంటుందో, స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి దాదాపుగా 5000 మంది భక్తులు సైతం కూడా ఆ సమయంలో క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే ఆ సమయంలోనే అంటే తొలి దర్శనం అశోక్ గజపతిరాజు గారు చేసుకున్న తర్వాత మిగిలిన VIPలు ఆ తర్వాత వీరికి సైతం కూడా దర్శన భాగ్యం అనేది కల్పించారు. ఆ సమయంలోనే విపరీతమైన గాలివాన అంటే దాదాపుగా అరగంట పాటు ఎడతెరపి లేకుండా గాలివాన అనేది కురిసేయడం జరిగింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా అయితే ఈ గోడ కూలిపోయిన సందర్భం చోటు చేసుకుంది. ఆ గోడ కూలిపోతున్న సందర్భంలో ఆ సమయంలో ఎవరైతే లైన్ లో వేచి ఉన్నారో వారు ఈ ఏదైతే ఆ బారికేట్లన్నీ కూడా వాళ్ళ మీద పడిపోవడం, ఆ మెట్టి పిల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోయిన నేపథ్యంలో శిథిలాల కింద వాళ్ళంతా కూడా చిక్కుకున్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 7 సైతం కూడా అంటే వారి మీద ఎవరి మీద అయితే ఈ గోడ కూలిందో ఆ 7 సైతం కూడా మృతి చెందారు. ఆ సమయంలో చాలా మంది వరకు కూడా ఎక్కువ మంది భక్తులంతా కూడా లైన్ లోనే వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. ఆ నేపథ్యంలో అటు 300 దర్శనాలు సైతం కూడా దాదాపుగా గంట పాటు నిలిపివేశారు. వేరొక వైపు ఉచిత దర్శనాల వైపు ఆ భక్తులందరినీ కూడా మళ్లించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఇటు భక్తులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. మరికొద్ది సేపట్లోనే అంటే ఈ గోడకు సంబంధించి 2 రోజుల క్రితమే ఈ గోడను కట్టారని చెప్తూ ఉన్నారు. ఆ గోడ కట్టిన నేపథ్యంలోనే ఇటువంటి ప్రికాషన్ తీసుకున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆ గోడ సైతం కూడా నాసిరకంగా కనిపిస్తూ ఉంది. అక్కడ సిమెంట్ సైతం కూడా అతికినట్లు లేదు. ఈ హుటాహుటిన ఎందుకంటే ఈ చందనోత్సవం ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్న నేపథ్యంలో వారి ఏర్పాట్లకు సంబంధించి ఈ గోడను కట్టారు. ఈ గోడను సైతం కూడా సరిగ్గా కట్టారా లేదా అనే దాని మీద సైతం కూడా ప్రస్తుతానికి విచారణ అనేది కొనసాగుతుంది. ఆలయ అధికారులు సైతం కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఆ గోడకు సంబంధించి పరిశీలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 7 ప్రస్తుతానికి మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ సైతం కూడా ముగిసింది కాబట్టి వారందరి మృతదేహాలను సైతం కూడా KGHకి తరలించి వారి బంధువులకి సైతం కూడా అప్పచెప్పనున్నారు. థ్యాంక్ యూ జార్జ్. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము వాళ్ళ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా SDR బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కట్టర్స్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది.